హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిసిడి 1369. ఇప్పుడు మీరు చూస్తున్నారు చోర్ బజార్ అనమాట. దీని లొకేషన్ వచ్చేసి 1 విజయవాడ కృష్ణవేణి క్లాత్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుంది. వాటర్ ట్యాంక్ రోడ్. ఇది మామూలుగా ఫిష్ మార్కెట్ కూడా అంటారు దీన్ని. ఓన్లీ సండే మార్కెట్ అనమాట. చోర్ బజార్ అనేది ఓన్లీ సండేనే ఉంటుంది. 6 AM to 12 PM దాకా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు నేను వచ్చేసి మీకు కలెక్షన్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అన్నీ చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇక్కడ వచ్చేసి స్లిప్పర్స్ కానీ ఇక్కడ అన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవి అయితే స్లిప్పర్స్ అనమాట. ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అంత కలెక్షన్ మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ బాగున్నాయి. ఇంకా బ్యాగ్స్ కానీ ఇలా జీన్స్ ప్యాంట్స్, డ్రెస్సులు చాలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు బొమ్మలు కానీ పిల్లలు ఆడుకోవడానికి ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. వాలెట్స్ కానీ ఇలాగా మీకు దొరకని ఐటమ్ అంటూ ఉండదు, కానీ కొంచెం లిమిటెడ్ స్టాక్లోనే ఉన్నాయి. మీరు అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్వాలిటీ ఓకే. ఇప్పుడు బొమ్మలు చూస్తున్నారనమాట. ఇక్కడ కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఛార్జర్స్, స్పీకర్స్, ఇయర్ పాడ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ షాకింగ్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఆడుతున్న బొమ్మ 50 అంట. ఇంకా ఇయర్ పాడ్స్ కూడా 250, 450లో కూడా ఉన్నాయి. క్యాప్స్ కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్టు చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి చోర్ బజార్లో. ఇంకా కొంచెం ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇలా లైక్ లైట్స్, బల్బ్స్, దోమల బ్యాట్స్ ఇలా చాలా ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఆయన లైటింగ్స్, ఇంకా ఈ లైట్స్ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. కొన్ని లేడీస్కి సంబంధించిన డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి అక్కడ. మీరు ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. కాకపోతే ఓన్లీ సండేనే ఉంటుంది. 6 AMకి వెళ్తే మీకు అంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, కానీ అంత మీకు స్టాక్ ఉండదేమో. కొంచెం లేట్గా వెళ్ళండి, లైక్ ఒక 8 అలాగా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చిన్నపిల్లలకి మంకీ క్యాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవైలబుల్గానే ఉన్నాయి అక్కడ. ఇలా లైట్స్ ఒక్కొక్క కొంచెం స్టాల్గా అంటే కిందే పెట్టి అమ్ముతున్నారు. డిఫరెంట్ స్టాల్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరు క్లిప్లో వాలెట్స్ చూసారు కదా, అక్కడికన్నా ఇక్కడ ఇందాక చూసిన వాలెట్స్ చాలా బాగున్నాయి అనమాట. ఇంకా ఇలా ఐటమ్స్, బల్బ్ హోల్డర్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. లైటింగ్కి సంబంధించినవి, చిన్న పియానో ఇవన్నీ కూడా చాలా ఒరిజినల్ ప్రైస్ కన్నా హాఫ్ రేట్కి ఇంకా తక్కువలో బేరమాడి మీరు తీసుకోవచ్చు. చాలా బాగున్నాయని చెప్పచ్చు నిజంగా. మీరు అక్కడ చూసినట్టయితే లైట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చిన్నపిల్లలకి బట్టలు ఇవన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి చోర్ బజార్లో. మామూలుగా మీరు చూస్తున్నవన్నీ చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. మీరు విజిట్ చేయండి, ప్రతి సండే ఉంటుంది. మామూలుగా అక్కడ ఒక ఆయనతో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే ప్రతి సండే స్టాక్ వస్తుంది, కొన్నిసార్లు రాకపోవచ్చు, కానీ మంచివి అయితే ఉన్నాయి. మీరు చెప్పులు చూడొచ్చు, ఎంత బాగున్నాయి స్లైడ్స్. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తాయి. 100 to 250 మధ్యలోనే ఉంటాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నవి డబ్బాలు, చాక్స్ అంటే కిచెన్ ఐటమ్స్ అనమాట. కొన్ని లైటింగ్వి ఇవి కూడా ఇక్కడ ఈయన అమ్ముతున్నారు. మాస్క్ కానివ్వండి ఇవన్నీ. తర్వాత ఇలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కూడా, టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి. క్యాలెండర్స్, నాకు ఈ క్యాలెండర్స్ బాగా నచ్చాయి అనమాట. చూడటానికి మంచి పెద్దగా దేవుడి బొమ్మలు చాలా బాగున్నాయి క్యాలెండర్స్. ఇవన్నీ కూడా మీకు స్టాక్ ఉంటుంది ఇక్కడ. ఇంకా ఇలా రోడ్డు దగ్గర ఉంటుంది మీది. కొంచెం పైకి ఎక్కితే ఇలా ఉంటుంది అన్నమాట, స్టెప్స్ లాగా. అంటే అంత స్టెప్స్ ఇదిగా కాదు, జస్ట్ ఒక చిన్న బిట్ నేను చూపిస్తాను చూడండి. ఇలా అంటే ఇక్కడ కొంచెం పైకి వస్తే ఇలా ఉంటుంది, కొంచెం కింద రోడ్లో కూడా ఉంటాయి అన్నమాట. కానీ ఓకే, కలెక్షన్ అయితే బాగుంది. మీరు ఇక్కడ విజిట్ చేస్తే మీరు అయితే ఖచ్చితంగా షాప్ చేయొచ్చు. ఎందుకంటే మనం అనుకున్న ప్రైస్ కన్నా ఇవి చాలా తక్కువలో ఉంటాయి. నన్ను అడిగితే ప్రైస్కి వర్త్ అనే అంటాను ఈ ఐటమ్స్ అన్నీ. మీరు ఇందాక చూసినట్టే ట్రిమ్మర్ అవి జస్ట్ 100 అనే అంటున్నారు ఆయన. అవి కూడా చాలా బాగున్నాయి. ఇదిగో మీరు చూడండి, ఇక్కడ బ్యాగ్స్ కానీ లగేజ్ బ్యాగ్స్, క్యారేజ్ బ్యాగ్స్, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్ పిల్లలకి అన్నిటికీ అవైలబుల్ ఉండేవి ఉన్నాయి అక్కడ. బ్యాగ్స్ జస్ట్ 150 రేంజ్లో ఉన్నాయి. ఇంకా పాట్స్ విషయానికి వస్తే అసలు ఈ పాట్స్ మాత్రం ఎప్పుడు అక్కడే ఉంటాయి. అంటే కొన్ని స్టాల్స్లో స్టాక్ ఉన్నా లేకపోయినా వాళ్ళు పెట్టరు కదా, కానీ ఈ పాట్స్ మాత్రం 3 digits అంటే 3 స్టాల్స్గా పెట్టారు పక్కనే.
కానీ చాలా బాగుంటాయి. అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి, కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి. నేను చెక్ చేశాను, చాలా రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేసి కనుక్కోండి. ప్రతి సండే 6 AM ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. ఇంకా నన్ను అడిగితే ఇది మాత్రం వర్త్ కాదు. కడాయి ఇంకా అవన్నీ నన్ను అడిగితే ఇంకా డీమార్ట్లోనే బెటర్గా ఉంటాయి. ఆయన చాలా ఎక్కువ చెప్తున్నాడు ప్రైస్లో. అప్పుడు మీరు చూసిన కడాయి అది 600 అంట, అవన్నీ ఎక్కువ ప్రైస్. ఇంకా బాటిల్స్ విషయానికి వస్తే ఇంకా మనకి మ్యాక్స్ దొరకని ఐటమ్ అంటూ ఉండదు. కొన్ని దొరకవు, కానీ అంత మ్యాండేటరీగా కొన్ని పర్లా. కిచెన్ ఐటమ్స్, టాయ్స్, ఎలక్ట్రానిక్స్ వరకు ఓకే. ఇవి మీరు చూసినట్టయితే బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. గ్లాసెస్, ఇంకా డిస్ప్లే గ్లాసెస్ 60-30 నుండి ఉన్నాయి. కలెక్షన్ ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. ఇంకా డబ్బాలు 10 రూపీస్ నుండి ఇలా స్టార్టింగ్ ప్రైసెస్ అన్నీ ఓకే. ఇంకా సాస్ పోసుకునేవి, ఇంకా మీకు డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే కనబడుతున్నాయి కదా. ఆ బాటిల్స్ కొంచెం బాగున్నాయి, క్వాలిటీ కానీ అదంతా. ఒక 50-70 రేంజ్లోనే ఉన్నాయి బాటిల్స్ కూడా, చాలా బాగున్నాయి. ఇంకా డబ్బాలు చూసినట్టయితే కొంచెం తక్కువలో ఉన్నాయి. ఇంకా స్టార్ ఐటమ్ చోర్ బజార్లో ఈ జాకెట్సే, చాలా అంటే చాలా బాగున్నాయి. నేను మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్పా కదా. 250 ప్రైస్కి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఇంత మంచివి. మేము ఒక 3 తీసుకున్నాం. చాలా ఆయన మంచిగా చూపించి కూడా మాకు ఇచ్చారు, బాగున్నాయి. మీరు చూసినట్టయితే కలెక్షన్ చూడొచ్చు, బాగున్నాయి. అక్కడ అంతా కొన్ని డ్యామేజ్ అయ్యాయి, కానీ బాగున్నాయి. మంచిగా చూసి, ఇప్పుడు మీరు చూస్తున్న జాకెట్కి కొంచెం జిప్ ఫెయిల్ అయింది. ఆ జిప్ వేసుకొని వాడితే అది చాలా బాగుంటుంది. అలా కొన్ని ఉన్నాయి, కానీ ఒక 70% బాగానే ఉన్నాయి. ఒక 30% అలాగా కొంచెం డ్యామేజ్ అయినవి ఉన్నాయి అన్నమాట. అవి ఇంకా మీకు ఒక 50 తగ్గించేస్తున్నారు ఆయన. మిగతావి 250కి అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ ఉన్నవన్నీ 250 అనమాట, మీరు తీసుకోవచ్చు. ఒక డ్యామేజ్ అయినవి ఒక 50 తగ్గించేస్తున్నారు 200కి. ఇంకా ఆ ప్రైస్కి నన్ను అడిగితే వర్త్ అనే అంట. చెప్పాను కదా మీకు షార్ట్లో కూడా. అది బ్రాండెడ్వి ఫస్ట్ కాపీలో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎవరు నమ్మరు అవి 250 అంటే, అలా ఉన్నాయన్నమాట. ఆయనను అడిగితే, ఆయన పేరు శ్రీనివాస్ అన్నారు. ప్రతి సండే స్టాక్ వస్తుంది అన్నారు. కొన్నిసార్లు రాకపోయినా వేరే ఐటమ్స్ పెడతారంట. లైక్ అక్కడ ఉంటూనే ఉంటాయంట నైట్ ఫ్యాన్స్ కానీ, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. జీన్స్ ఫ్యాన్స్, నైట్ ఫ్యాన్స్, ఇంకా ఇలాంటి ఐటమ్స్, కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ ఉంటాయి అన్నారు. మీరు చోర్ బజార్కి వెళ్తే కనుక ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి, వర్త్ అవి. ఇంకా మీరు చూసినట్టయితే బెల్ట్స్ కానీ, వింటర్కి ఇయర్స్కి పెట్టుకుంటాం కదా, అవి కానీ ఇలా చాలా ఉన్నాయి. వాలెట్స్ ఇవన్నీ ఇక్కడ కూడా కలెక్షన్ బాగుంది. అవి జస్ట్ 50 రేంజ్లోనే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా దేవుడికి సంబంధించినవి కొన్ని, ఇలా పూజ ఐటమ్స్ ఇవి కూడా ఉన్నాయి. డెకరేషన్ ఐటమ్స్ ఇవి కూడా మీకు చాలా రీజనబుల్, హాఫ్ రేట్లో వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా మీరు చూసినట్టయితే ఇవన్నీ అవే ఐడాల్స్ కానివ్వండి, ఇవన్నీ దేవుడివి బాగున్నాయి. సో సండే వీకెండ్ కాబట్టి మీరు ఇక్కడికి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోలో. థ్యాంక్ యూ.